హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఈజీ అండ్ క్రీమీ అండ్ టేస్టీ సూపర్ ఉంటుంది. ముందుగా కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ రైస్ తీసుకుని 3-4 టైమ్స్ వాష్ చేసుకుని దాంట్లో మనం 3 గ్లాసుల వాటర్, 1 గ్లాస్ మిల్క్ వేసి 4 విజిల్స్ వచ్చి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో అల్లం తురుము, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని దీంట్లో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ అంతా చల్లగా అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి. ఆ ఫ్రెష్ క్రీమ్ వేసుకుని తర్వాత ఇంట్లో మనం ఫ్రెష్గా తోడపెట్టిన పెరుగు కూడా వేసుకుని మంచిగా బాగా మిక్స్ చేసుకుని ఇది పక్కన ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి వేరొక బాండీ స్టవ్ అంటించి బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుని తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కిస్మిస్, కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకుని దీంట్లో మనం కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. స్మూత్గా ఉంటుంది. అసలు కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి. టైం లేదనుకున్నప్పుడు లంచ్ బాక్స్లో కూడా చేయండి. చాలా బాగుంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లోనికి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దాంట్లో దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకుని మంచిగా తాలింపును కూడా వేసుకుని మనం ముందుగా పెట్టుకున్న తాలింపును కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం తినడానికి ముందు, సర్వ్ చేసుకునే ముందు దీంట్లో క్యారెట్ తురుము, కొన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు. యాపిల్, గ్రేప్స్, స్వీట్ కార్న్, మ్యాంగో, కీరా అటువంటివి వేసుకోవచ్చు. నేనైతే మ్యాంగో, కీరా వేసాను. వేసి మంచిగా సర్వ్ చేశాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. అంతే, ఎంతో సింపుల్గా ఉండి టేస్టీగా ఉండే కర్డ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.